ఏపీలో సర్వర్స్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయాయి. మధ్యాహ్నం నుంచి సర్వర్స్ ఓపెన్ కావడం లేదని, కాసేపు ఓపెన్ అయినా వెంటనే మొరాయిస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కాబోతుండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం తాకిడి పెరిగింది. దీంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఏపీలో సర్వర్స్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయాయి. మధ్యాహ్నం నుంచి సర్వర్స్ ఓపెన్ కావడం లేదని, కాసేపు ఓపెన్ అయినా వెంటనే మొరాయిస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కాబోతుండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం తాకిడి పెరిగింది. దీంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మీరున్న దగ్గర అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఇప్పటి వరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు? అసలు వాళ్ళలో ఎంతమందికి కంప్లీట్ అయింది, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అండ్ రేపు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందా? కూడా ఏపీలో ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు సంబంధించి అన్ని కూడా ప్రస్తుతం వినియోగదారులు ఎవరైతే ప్రజలు ఉన్నారో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకి వాళ్ళందరితో కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఈ 2 రోజులు మాత్రమే పాత మార్కెట్ ధరలు అయితే అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కూడా 10% పెరిగిన మార్కెట్ ధరలు అనేది కొత్తగా ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీల వాల్యూలు పెరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లకు సంబంధించి వాటిని చేర్చుకోవడానికి ప్రజలైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి వస్తా ఉన్నారు. నిన్న మొన్న 2 రోజులు కూడా అమావాస్య ఎఫెక్ట్ కారణంగా రిజిస్ట్రేషన్లు చేర్చుకోకుండా ఆగిపోయిన వాళ్ళందరూ కూడా ఇక ఈ 2 రోజుల సమయం మాత్రమే ఉండడంతో అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి ఉదయం నుంచి పెద్ద ఎత్తున రావడం, ఆ కారణంగా ఆ ప్రభావం అనేది సర్వర్ల మీద స్పష్టంగా కనబడతా ఉంది. సిఎఫ్ఎంఎస్ కి సంబంధించిన చలానాలకు సంబంధించిన వెబ్సైట్ కి సంబంధించిన సర్వర్లు మొరాయించడంతో ఒక్కొక్క రిజిస్ట్రేషన్ 15 గంటల నుంచి 20 నిమిషాల సమయం కూడా పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఎదురు చూస్తా ఉన్నారు. మధ్యాహ్నం వరకు కొంతవరకు రిజిస్ట్రేషన్లు స్పీడ్ గానే జరిగినప్పటికీ కూడా మధ్యాహ్నం సమయం నుంచి కూడా రిజిస్ట్రేషన్లు ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కి 15 గంట పైన సమయం పడుతుంటే అందరూ వేచి ఉన్న పరిస్థితి. విజయవాడ పడమర సబ్ రిజిస్ట్రార్ ఒకసారి పరిశీలిస్తే సుమారు 200 మందికి పైగా ఉదయం నుండి వస్తున్నప్పటికీ కూడా కేవలం ఒక 70 మంది వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక రేపు కూడా ఇదే విధమైన తాకిడి, అదే విధంగా సర్వర్లు కూడా స్లో అయ్యే అవకాశాలు ఉంటాయి అని అయితే అధికారులు చెప్తున్నారు. టెక్నికల్ గా వాళ్ళతో మాట్లాడి రెక్టిఫికేషన్ కోసం అయితే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. సౌజన్య. శ్రీకాంత్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.